ఇప్పుడు బయటికి పోదామా? తీసుకుంటలేడు. రేపు కొత్తగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ రేపు ఆయన ఛార్జ్ తీసుకుంటున్నాడు. ఈ ఛార్జ్ తీసుకునే సమయంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్లో వారు ఛార్జ్ తీసుకుంటున్నారు పిసిసి ప్రెసిడెంట్గా. ఈ సందర్భంలో గాంధీ భవన్ మీడియా ద్వారా రాష్ట్రంలో అందరూ కూడా కోరడం ఏంటంటే, మంత్రులకు సంబంధించి మన మంత్రులు మినిస్టర్స్ ఆల్ మినిస్టర్కి సంబంధించిన నియోజకవర్గాలు, ఎమ్మెల్యేల యొక్క శాసనసభ్యుల యొక్క నియోజకవర్గాలు, అట్లాగే ఓడిపోయినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఆ ప్రాంతం సంబంధించిన ఎమ్మెల్యే నాయకులు అందరూ కూడా రేపు మధ్యాహ్నం గాంధీ భవన్ మీడియా ద్వారా అందరికీ కోరడం ఏంటంటే, రేపు 12 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ ఛార్జ్ ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి గారు వారు వస్తున్నారు. వారే పిసిసి ప్రెసిడెంట్గా వారికి ఛార్జ్ ఇస్తున్నారు. ఆ సందర్భంలో ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ హాజరు ఇక్కడికి రావాలని, వారి నియోజకవర్గాల్లో కూడా నాయకులు కార్యకర్తలు అందరూ రావాలని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకు అన్ని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకు ఎవరిది వాళ్ళు స్వచ్ఛందంగా రేపు మధ్యాహ్నం 11 గంటలకు గాంధీ భవన్కి చేరుకోవాలి. రేపు కొత్త పిసిసి ప్రమాణ స్వీకారానికి ఛార్జీలు అందరం కూడా పాల్గొనేటట్టుగా అందరూ మినిస్టర్స్ కానీ, లేకపోతే మంత్రులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, ఆ నాయకులు కానీ, గ్రామీణ నియోజకవర్గాల్లో అందరూ కూడా పిలుపునిచ్చి రేపు కొత్త పిసిసి ప్రెసిడెంట్ యొక్క ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరు కావాలని పదే కోరడం జరుగుతున్నది. మా ముఖ్యమంత్రిని ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలున్నా 4 కోసేస్తాం మళ్ళీ వస్తానంటే, పనికిమాలంటే మాకు కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని. కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు? ఎందుకు కొట్లాడుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను? ఏం అవసరం వచ్చింది మీకు? ఇది అవసరమా మీకు ఇదంతా? ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది, మాట్లాడండి. అసలు చెప్తా ఆగండి. ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సబ్జెక్ట్ ఇదంతా. ఇప్పుడు ఇంకేమైనా డౌట్లా? నేను 4 మా కార్యకర్తలు రెచ్చిపోయి కొయ్యగలరు అని చెప్తున్నా. నోరు వాళ్ళు తీసుకుంటున్నా. నేను చెప్తే కదా ముఖ్యమంత్రి గారికి మాట్లాడితే, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా ఆడబడతా పట్టుకొని 4 కోసేయగలరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టొద్దని చెప్తాను. ఇంకేం కాలేదు. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు కదా, అది బీఆర్ఎస్ పంచాయతీ కదా. అది బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ కదా. అది మా పార్టీ నాయకులు అయితేనేమో అట్లా చెయ్యరు, చిల్లరగా చెయ్యరు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మరీ అంత చిల్లరగా కూడా చెయ్యరు. ఆ రోడ్ల మీద కొట్లాడుకున్నాడు అంతా కూడా చెయ్యరు కదా, అంత బూతులు తిట్టుకోరు కదా. ఇప్పుడు ఇది ప్రాబ్లం ఏంది? ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఏమైంది? ఇప్పుడు కొంపలు మునిగిపోయింది. ఇప్పుడు
హైదరాబాదులో తెలంగాణలో వినాయక చవితి పండగలు మండపాలు దేవుళ్ళ దగ్గర భజన చేసుకుంటూ ప్రశాంతంగా పీస్ ఆఫ్ మూడ్లో ప్రజలు ఉన్నారు. ఈ పీస్ ఆఫ్ మూడుని చెడగొట్టి కేటీఆర్గా భజన చేయడానికి రాదు, హరీష్కి భజన రాదు, కేసీఆర్కి భజన రాదు. అంటే భజన అంటే దేవుని పాట వాడికి రాదు. తెలంగాణ హైదరాబాదు ఎంత వినాయక మండపాల దగ్గర ఈ నవరాత్రులు అసలు ఎంత పీస్ ఆఫ్ మైండ్ గుళ్ళకాడ మండపాల దగ్గర ఎంత ప్రశాంతంగా వాళ్ళు దేవుని సన్నిధిలో కాలం గడుపుతుంటే వీళ్ళు పనికిమాల పంచాయతీ పెట్టి హైదరాబాదులో ఇక మీరేమో మళ్ళీ ఉల్టా అరే పోలీసులు మండపాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలా, ఈ బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ చూసుకుంటే కూర్చోవాలా? అసలు ఇంతన్నా కామన్ సెన్స్ ఉందా? ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? వీళ్ళకు తెలివి ఉందా? వీళ్ళకు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? నవరాత్రి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్లో జరుగుతుంటే ఈ ఈ పంచాయతీలు ఇప్పుడు అవసరమా బీఆర్ఎస్ వాళ్ళకు? కేసీఆర్ గారికి కేటీఆర్కి అమెరికాలో ఉండి ఆయన డైరెక్షన్ ఇస్తాడు, ఫామ్ హౌస్లో ఉండి కేసీఆర్ డైరెక్షన్ ఇస్తాడు, రోడ్ల మీదనేమో హరీష్ రావు. ఈ నిమజ్జన ఉత్సవాలను మీరు ఖరాబ్ చేయడానికి ఇదేమన్నా డిజైన్ తయారు చేసుకున్నారా? హైదరాబాద్ పబ్లిక్ మూడుని ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? అసలు నిన్న మొన్న టీవీలలో చూస్తే వినాయకుడు కనబడకుండా చేసేసారు. టీవీలలో దేవుడిని ఎక్కడ గాయబ్ చేసేసారు వీళ్ళు. అంటే మీ ముఖాలే చూడాలా ఈ నవరాత్రి అన్ని రోజులు కూడా? ఈ నవరాత్రి ఉత్సవాల్లో దేవుని ముఖం టీవీలలో చూడద్దా? అసలు రోజు ఖైరతాబాద్ వినాయక మండపానికి భక్తులు దర్శనానికి వస్తుంటే టీవీలలో ప్రసారాలు వచ్చేటి బంద్ అయిపోయినాయి. టీవీలలో ఏం జరుగుతున్నది? ఏం రాజకీయం ఇదంతా? మీది పనికిమాల రాజకీయం ఎందుకు చేసుకుంటున్నారు ఇదంతా? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది? కొంపల్లి మునిగిపోయేది ఉన్నది. ఇప్పుడు పోలీస్ అంతా వాళ్ళు పాపం రాత్రి పగలు ఏ గవర్నమెంట్ ఉన్నది, మా గవర్నమెంట్ ఉన్నది, ఏ గవర్నమెంట్ ఉన్నా అసలు ఈ 15-20 రోజులు పోలీసు వాళ్లకు నిద్రలు ఉండవు, భార్య పిల్లలు ఉండరు. వాళ్ళకు మండపాల దగ్గర ఎలాంటి చిన్న సంఘటన జరిగినా ఏదన్నా జరగడానికి జరిగితే బర్నింగ్ అయిపోతే కాలిపోతుంది. అసలు పోలీసు వాళ్ళు ఇది చూడాలా? మీ పంచాయతీలు చూడాలా? ఇంత కూడా మీకు బుర్ర పని చేస్తలేదా హరీష్ రావు? నీకు ఎవరనేది తర్వాత కారణం ఎవరనంటే రోడ్ల మీదకి ఎవరికి వచ్చారు? కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది కదా. కేసీఆర్ ఫ్యామిలీ ఆ రోడ్ల పొట్టి దుంకులాటలేంది, ఆ ఇండ్ల పొట్టి పంచాయతీలేంది. ఇప్పుడు ఏం అవసరము? ఆ ప్రాంతీయవాదం ఏం అవసరం? ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయింది కదా, అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. మీరే 10 ఏళ్ళు అనుభవిస్తుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అనుభవిస్తుంది. మీరే ఆంధ్రలో ఎమ్మెల్యేలందరూ మీరే తీసుకుంటారు, టికెట్లు ఇచ్చింది మీరేనా? అరే ఇది బాగానే ఉంది. జగన్ దగ్గర పోతారు, చేపల పులుసు, రొయ్యల పులుసు, రోజా ఆమె. అరే రొయ్యల పులుసు ఏదో పులుసు భయ్. అరే ఏంద్రా నాయన మీదంతా? ఈ పంచాయతీ ఏంది మీది? పవర్ పోయేసరికి ఏం అర్థమవుతలేదా? పొలిటికల్ పవర్ పోయేసరికి వీళ్ళకి నిద్ర పడతలేదు. అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం టెన్షన్ ఉంటుంది? ఈ 15 రోజులు లా అండ్ ఆర్డర్ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు ముగించాలి. ఇన్ఛార్జ్ మినిస్టర్గా పొన్న ప్రభాకి ఏం డ్యూటీ ఉంటుంది? ఈయనకు
హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈయన. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు ఈ వినాయకుల కాడ శాంతి ప్రజలు కాపాడాలా, మీ పంచాయతీలు చూసుకుంటే మిమ్మల్ని చూడాలా? ఈ కామన్ సెన్స్ కూడా లేదా మీకు? అంటే ఒక బాధ్యత గల ఒక రాజకీయ పార్టీ బాధ్యతలను విస్మరించి బాధ్యతలను తుంగల దొక్కి మీరు వినాయకుల టెన్షన్ ఎంత ఉంటుందంటే, మేము ఫీల్డ్లో ఉంటే మాకు తెలుసు. మీకేమో వినాయక మంటపాలు పెట్టారు మీరు టీఆర్ఎస్ వాళ్ళు. మీరు ఆడ పోయి కూర్చునేది లేదు, వచ్చేది లేదు. ముఖ్యమంత్రికి ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుంది? లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అంటే ఏంటిది? మళ్ళీ చెప్పది. దాని ప్రింట్ తెచ్చుండే కదా బాగా కూర్చుంటా బోర్ అవుతుంది. పడుతుంది వీళ్ళు లాగుతున్నారు. పోదాం ఇది చేసుకో. నేను కూర్చో ఓపుకుందంటే ఓకే, మెల్లగా వస్తుంది. ఎందుకంటే ఇది కొంత టైం తీసుకుంటున్న ప్రెస్ మీట్కి. నిదానంగా చెప్తా, మీరు నిదానంగా కవరేజ్ చేసుకోండి. ఎందుకంటే 2 రోజులు ఆ టీవీలల్లో ఏమంటారంటే ఆ కళ్ళు దాగి దుంకిలాడితే కోతులు, కళ్ళు దాగి కోతులు దుంకులాడితే తెలుసా మీకు ఎట్లా దుంకులాడితే అవి? ఈ 2 రోజులు బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన అట్లా కనబడ్డది నాకైతే. నువ్వు